అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 22వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుగొనడం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్త నిధులు చెప్పడం ఎంతో ప్రత్యేకత కలవారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురుగారిని ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి వ్యతిరేక దినంగా అయితే కొన్ని ప్రమాదకరమైన అంశాలు కూడా వీరి జీవితంలో నేటి అయితే చేటు చేసుకోబోతున్నాయి. అయితే వీరి యొక్క గ్రహాల గోచారాల ఆధారంగా రేపటి రోజున రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది వారి యొక్క నిర్ణయాలు కూడా మీ మీద పడబోతున్న ఆలోచన విధానం కూడా మీకు మనసుకు పాతుకుపోయే విధంగా అయితే ఉంటుంది. కొంత విశ్లేషించమైనటువంటి కారణంగా గ్రహాల నుండి కూడా మీకు అంతా కూడా దీనివల్ల మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే చోటు చేసుకోబోతుంది. రేపటి రోజున మిమ్మల్ని ఎవరైనా ఏదైనా విషయాన్ని అడిగితే మీరు సున్నితంగా తిరస్కరించడం చాలా మంచిది. కోపం తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా మీకు ఉండబోతున్నాయి. ఇక దరిద్ర దేవత మీ ఇంట్లో ప్రవేశించడానికి ఒక దారి అయితే మీరు ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తీసుకోకండి. అలాగే రేపటి రోజున అప్పు తీసుకున్న భవిష్యత్తులో తీర్చేటువంటి ఒక పెద్ద భారంగా మీకు కావచ్చు. మరొక తప్పు ఏంటంటే కుటుంబ సభ్యులతో వాదనకు దిగకూడదు. అంతా కూడా అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లో మనకు శత్రువులు తయారవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కాస్త మీరు నోటి నుండి వచ్చే ఒక మాట కూడా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. అలానే మీరు కోపాన్ని ఒత్తిడిని కూడా కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా గ్రహాల దృష్ట్యా కూడా మీకు ఎంతో శుభసూచకాలు అయితే ఇస్తాయి. రేపటి రోజున మీకు గుండెల్లో కొంచెం బాధ గుచ్చుకోబోతుంది. అలాగే రేపటి రోజున మీకు మౌనమే మీ యొక్క ఆయుధం అనేది చెప్పుకోవాలి. ఎవరేమనుకున్నా కూడా నువ్వు ఒక నవ్వు నవ్వేసి ఊరుకోవడం చాలా మంచిది. కోపానికి గనక మీరు గురైతే గనక మీ చేతులారా మీ జీవితం నాశనం చేసుకున్న వారైతే అవుతారు. మరి ఒక తప్పు ఏంటంటే గనక మీరు యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తుంది. దానికంటే ముందుగా ఒక పెద్ద రహస్యం గురించి కూడా మీకు ఈ రోజున రేపటి రోజున అయితే తెలియబోతుంది. అలాగే మీ యొక్క రాశి గల వారికి చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక రహస్య పరిహారం కూడా మీరు తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలలో తొందరపడి మీరు నిర్ణయాలు చేసుకుని ఉద్యోగం చేసేటువంటి వారైతే పై అధికారుల ద్వారా ఉద్యోగస్తులతో మీరు గొడవ పడినటువంటి తొందరపడి లేనిపోయిన నిందలు కూడా మీకు గురికాక తప్పదు. ఎందుకు ఇలా పడాలి, ఎందుకు ఇలా చేయాలి అనే ఆవేశం కూడా మీకు రావచ్చు. ఆ ఆవేశంలో మీరు ఉద్యోగాన్ని నేను ఇది చేయను అని రిజైన్ చేస్తాననే విషయాన్ని అయితే మీరు తప్పకుండా అది పక్కన పెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ పనికిరావు. కాస్త సద్దుమణిగాక మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్య నిర్లక్ష్యం కూడా అసలు చేయవద్దు. సాధారణంగా మీకు ప్రతిరోజు కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా అలాగే ఎముకలకు సంబంధించినవి, కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినేటువంటి సూచన కూడా ఉంది కనుక బలంగా అయితే కనబడుతుంది. బయట లొంగిపోయినటువంటి మీరు ఒక మంచి ఆహారాన్ని కూడా సేవించడం ద్వారా, మంచి నీటిని కూడా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మీరు తప్పకుండా అయితే ఆసుపత్రి ఖర్చు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కనుక ఒక విషయం అయితే ఎవరైతే అదృష్టం అనేది ఉంటుందో వారికి భగవంతుడి యొక్క దయ ఎవరైతే పొందుతూ ఉంటారో వారికి మాత్రమే ఈ విషయం అయితే తెలుసుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడి నుండి చేస్తున్నారు, భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక విషయంగా అనుగ్రహం అయితే మీ మీద ఉంటుందని మీరు చెప్పేసి అనుకుంటారు. ఒక విషయం ఏంటంటే దయచేసి గుండెల మీద మీరు చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం అనేది మీకు రేపటి రోజున జరగబోతుంది. అలాగే డాక్యుమెంట్స్పై మీరు సంతకాలు చేయడం కీలకమైన రోజున చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. ఇప్పటికే తెలియనటువంటి ఒక వ్యక్తి అనుకోండి మీ దగ్గరకు ప్రతివాదనతో రాబోతున్నారు. వాళ్ళు మీకు ముందు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, లేదా మీకు ఒక బంగారు కొండను చూపిస్తామని మిమ్మల్ని చెప్పి మోసం చేసి మభ్యపెట్టవచ్చు. మీరు తప్పకుండా నమ్మక ద్రోహంకి అయితే గురి కాబోతున్నారు. రేపటి రోజున మీరు
ఎటువంటి కాగితాల మీద కూడా సంతకాలు పెట్టకుండా తప్పకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. భవిష్యత్తులో మీరు ఎన్నో బాధలకు గురికాక తప్పదు. ఎంతో ఎమోషనల్ అయిపోయినా సరే మీరు సహజంగా ఎవరికైనా కానీ ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోయి వారిపై ప్రేమ అంతా అన్ని విధాలుగా కూడా నేనున్నానని చెప్పి నిలబడే మనస్తత్వం కలవారు కనుక ఈరోజు మీరు ఎటువంటి గ్యారంటీ సంతకం పెట్టినా లేదా డాక్యుమెంటేషన్ లేదా సంతకకుండా చదవకుండా ఎటువంటి రాతపూర్వకంగా లేకుండా తెల్ల పేపర్ మీద మీరు సంతకం పెట్టడం ఇటువంటివన్నీ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎన్నో ఆపదలకు ఎన్నో సమస్యలకు ఎన్నో ఇబ్బంది పాలు కాక తప్పదు. కనుక మీరు ప్రాణాలు ఇచ్చేటువంటి వారు కాబట్టి ఆ అవమానాన్ని అసలు తట్టుకోలేరు. రేపటి రోజున మీరు నమ్మక ద్రోహానికి తప్పకుండా ఎంతో పాత్రలు కాబోతున్నారు. అందుకే మీరు తప్పకుండా ఎటువంటి మిత్రుడు ఎటువంటి మనస్తత్వం కలవారు మీకు తెలుసుకున్నవారు కనుక ప్రతి ఒక్కరితో మీరు అనుకూలంగా అయితే మారడం చాలా మంచిది. వారి యొక్క మనస్తత్వాన్ని మీరు గమనించుకొని వారు ఏ విధమైనటువంటి మనసుతో మీ యొక్క మాట తీరుతో మాట్లాడుతున్నారో తప్పకుండా మీరు గమనించుకొని ఇందులో మొహమాటం అసలు పడవద్దు. భగవంతుడు కూడా మీరు ఇటువంటి సమస్యల్లో చిక్కుకుంటే కాపాడలేరు. ఇటువంటి చిన్న చిన్న గండాలు రేపటి రోజున మీకు భయపడేది అని చెప్పి మీరు అంతా కూడా మనసంతా కూడా కనిపించవచ్చు, కానీ మీరు భయపడడానికైతే కాదు. ముందస్తు జాగ్రత్త కోసమైతే తప్పకుండా మీరు ఇటువంటి జాగ్రత్తలు పడవలసిన చాలా అవసరం. అలాగే మీరు ఏదో ఒక విషయంలో ఒక కారణంలో భగవంతుడు మనకి ఇస్తాడు కదా, ఈ రోజున ఖచ్చితంగా మనం తప్పకుండా దైవారాధన చేయాలి. అలాగే ఉదయం నిద్రలేచి వెంటనే పక్కనే ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఉంటే లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ముందుగా సాంబ్రాణి ధూపముని వేసి అగరబత్తులు వెలిగించి ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోవడం, గుమ్మం ముందు స్వస్తికి గుర్తు వేసుకోవడం, అలాగే శ్రీ సూక్తం పదివించడం, లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పఠించడం లేదా వినడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు నమ్మక ద్రోహానికి గురి కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఎవరు ఎటువంటి వారు అనే విషయాన్ని మీరు తప్పకుండా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మీ ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా నష్టానికి గురికాక తప్పదు. రేపటి రోజున మీరు ఎంతైనా దైవభక్తితో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు రేపటి రోజున అన్ని విధంగా అయితే అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పూర్తిగా నష్టపోబోయే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. తొందరపడి మీరు కోపానికి గురి కావద్దు. ఎంతో ప్రశాంతంగా ఉండడం ద్వారా సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. చిన్న కోపానికి గురై తొందరపాటులో ఒక మాట అనడం ద్వారా ఆ మాటను తిరిగి వెనక్కి తీసుకోలేము కనుక తప్పకుండా మీరు శాంతశీలుగా మారి రేపటి రోజున ఎంతో ప్రశాంతంగా అయితే ప్రతి ఒక్కరికి మాట తీరులో ప్రశాంతంగా సమాధానం ఇవ్వడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా మనం చెప్పుకున్నట్లు దైవారాధన చేసుకోవడం ద్వారా దైవ చింతనలో గడపడం ద్వారా మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. సమస్యలన్నీ దూరం అవుతూ ఉంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.